కళ్యాణ్ టికెట్ టు ఫినాలే విన్ అయిన దానివల్ల ఈ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది. ఇంకా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అందరూ ఇది కళ్యాణ్ ఓటింగ్ కి కళ్యాణ్ విన్నింగ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా 2 weeks గా నామినేషన్స్ లో లేదు కళ్యాణ్. 2 weeks గా లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన దాని వల్ల నామినేషన్స్ లో లేదు. ఈ వీక్ టికెట్ టు ఫినాలే విన్ అయిన దాని వల్ల నామినేషన్స్ లేదు. కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, టాప్ టూ లో ఉండే కంటెస్టెంట్ ని నామినేషన్స్ లో పెట్టకపోతే తనకి డౌన్ అయిపోతుంది కదా, ఓటింగ్ తగ్గిపోతుంది కదా అంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది. దానికి ఏం చేయమంటారు? విన్ అయ్యాడు కదా, తను అంత ఇదిగా గేమ్ ఆడి విన్ అయ్యి ప్లాన్లు చేసుకుని ఏదో ఒకటి చేసుకొని తను గెలిచాడు కదా టికెట్ ఫినాలే. సో విన్ అయితే కంపల్సరీ ఇమ్యూనిటీ రావాలి కదా, లేదంటే ఆ టికెట్కి ఇంకా ఇది వర్త్ ఏముంది? 7th season లో ఇచ్చేసారంట అలాగా, అంటే 2 weeks మీన్స్ విన్నింగ్ కి ఓటింగ్స్ పెట్టేసి నో నామినేషన్స్ పెట్టారంట. ఆ సీజన్ ఒక్కటి తప్పితే ఇంకే సీజన్లోనూ అది పెట్టలేదు. ఆ సీజన్ ఏం ఆలోచించుకొని పెట్టారో నాకు తెలియదు. కాకపోతే టికెట్ ఫినాలే అంటే తన ఫినాలేకి వెళ్ళిపోయినట్టు, ఈ వీక్ నామినేషన్స్ లో ఉండకూడదు అన్నట్టే కదా. సో ఇది పెట్టి ఏం ప్రయోజనం ఉంటుంది? సో తను గెలిచాడు కాబట్టి టికెట్ మీన్స్ ఈసారి నామినేషన్స్ లో లేడు, ఇది వర్తే. కాకపోతే తన ఓటింగ్ అయితే ఇది ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నామినేషన్స్ లో లేదనుకోండి, మనం రిలాక్స్ అయిపోతాం, ఎక్కువ గేమ్స్ లలో ఇన్వాల్వ్ వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే సంచాలక చేస్తారు, ప్రతి దానికి సంచాలక చేస్తారు. మనం కూడా ఎక్కువ ఎవరితోనూ గొడవ పట్టుకోవాలి కానీ ఆ ప్రెషర్ ఉండదు. మీన్స్ మనం నామినేషన్స్ లో లేం కదా అని రిలాక్స్ అయిపోతాం, సో ప్రెషర్ ఉండదు. సో ఎవరితో ఎక్కువ గొడవలు పెట్టుకోము, టాస్క్ లో మన పర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుంది, మన మీన్స్ ఫుటేజే తక్కువ ఉంటుంది కాబట్టి. సో కొంతమంది ఎవరికైనా ఎక్కువ ఫుటేజ్ వచ్చేస్తే వాళ్ళకి ఓట్స్ వెళ్ళిపోతారు, మీన్స్ ఆడియన్స్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. సో తనుజాకి ఇది బెనిఫిట్. ఎవరు కళ్యాణ్ నామినేషన్స్ లో లేకుండా ఉండేదానికి తనుజాకి ఇది బెనిఫిట్. ఎందుకంటే దీనికి ఓట్స్ మీన్స్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి తనుజ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటే తనని ఆపలేం. ఏదైనా ఇంకా కళ్యాణ్కి లక్ బాగుండి ఏదన్నా ఒక పర్ఫార్మెన్స్ ఏదన్నా సూపర్ గా పడి, లేదంటే ఒక్క మూమెంట్ ఏదన్నా గట్టిగా పడితే తప్ప ఇంకా కష్టమే. ఏం చేయలేం, తనే విన్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు పిఆర్ని అది ఇది పెట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళన్నా చెప్పాల్సింది, నువ్వు లాస్ట్ దాకా వస్తే టికెట్ ఫినాలే వేరే వాళ్ళకి వచ్చేలా చెయ్యి, నువ్వు మీన్స్ విన్నింగ్ రేస్ లో ఉంటే నీకు అర్థమైనప్పుడు నువ్వు టికెట్ ఫినాలే కొట్టద్దు, ఎందుకంటే నువ్వు నామినేషన్స్ లేకపోతే నీకు విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాంటివి ఏదైనా హింట్స్ ఇవ్వాల్సింది. ఎందుకంటే తనకు ఆల్రెడీ హింట్స్ వచ్చేసాయి కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది హింట్స్ ఇచ్చారు తను టాప్ టూ లో ఉన్నాడు అనేసి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాల్సింది. కాకపోతే టాప్ టూలో ఉన్న అన్నంత మాత్రాన గేమ్స్ ఆడకూడదు, టికెట్ ఫినాలేగా ట్రై చేయకూడదు అని కాదు. తను మంచిగానే ట్రై చేశాడు, దాని ఎఫెక్ట్ ఏమన్నా కొంచెం ఓట్స్ తగ్గకుండా ఉండొచ్చేమో, కానీ మంచి ఎపిసోడ్ పడితే తప్ప కళ్యాణ్కి కొంచెం కష్టమే. తనుజాకి ఇది ప్లస్. అండ్ ఎవ్వరు కూడా రిలాక్స్ అయిపోద్దండి. వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్స్ వేసుకోండి. డోంట్ స్ప్లిట్ ఓట్స్, ఎందుకంటే క్రూషియల్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని చెప్తున్నారు.